ప్రభు అయిన యేసు నామములో మీ అందరికి వందనాలు. ఇక మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క పర్యాయం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం మనం మాట్లాడబోయే అంశము కుమ్మరి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం మీకు ప్రారంభం చేస్తాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్య, శాశ్వతమైన నీ కృపతో మమ్మల్ని నిరూపించావు ప్రభా. ఇంతవరకు కూడా నాయన మీరు నడిపించారు నాయన గొప్పగా. ఇదిగో నీ యొక్క వాక్యంలోనే లోతైన సత్యాన్ని ప్రభా మేము కలిసికట్టుగా ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో ఉండి ప్రభా మాకు బోధించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం కుమ్మరి ఏ రీతిగా కుండలను చేస్తున్నాడో ఆ రీతిగా మనం అందరూ కూడా యేసయ్య చేతిలో మట్టిగా ఉంటున్నాం. ఆయన ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే నేల మట్టిని తీసుకొని ఆయన బొమ్మ చేసినట్లు ఉంటున్నది. ఆయన మన నాసికా రంధ్రంలో ఆయన యొక్క జీవాయును ఊదగా మనము మనుషులైనం, జీవాత్మ అయినాం. కాబట్టి ఈ దినం యేసయ్య ప్రత్యేకంగా మాట్లాడే మాటలు ఏమంటే యెర్మీయాతో మాట్లాడుతున్నాడు. యెర్మీయా ప్రవక్త చాలా చిన్నోడు. ఆయనకు 21 సంవత్సరం ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన మాట్లాడుచున్నాడు. యెర్మీయా లేము, నువ్వు వెళ్ళి కుమ్మరి ఇంటికి వెళ్ళమని సెలవిస్తున్నాడు. అక్కడ నేను నీతో మాట్లాడుచున్నాను, నా యొక్క వాక్యాన్ని నీకు తెలియపరుస్తాను అంటున్నాడు. అయితే మొదటి అధ్యాయంలో మనము యెర్మీయాని చూచినప్పుడు యెర్మీయా సెలవిస్తున్నాడు. యెహోవా దేవుడు పిలిచినప్పుడు నేను బాలుడను అని సెలవిస్తున్నాడు. నేను మాట్లాడే శక్తి లేదు నాకు అంటున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, గర్భంలో నువ్వు రూపింప పడకమునిపై నేను నిన్ను ఎరుగుదును, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ఎవరికి భయపడొద్దు, నేను నీతో పాటు ఉంటున్నాను, పల్లగించుటకును పడగొట్టుటకును లేవనెత్తుటకును కట్టుటకును నాటుటకును నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చక్కగా యెర్మీయాతో మాట్లాడుచున్నాడు. కాబట్టి యెర్మీయా ప్రవక్త ఆ కాలంలో తిరుగుబాటు చేస్తున్న ఇజ్రాయెల్ అనేక వాక్కు యెహోవా దేవుని నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళని ఖండించి బోధ చేసినట్లు మనం చూస్తాం. ఇక్కడ ఆయన వాక్కు కుమ్మరి ఇంటికి వెళ్ళమనేటప్పుడు 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కుమ్మరి ఇంటికి యెర్మీయా వెళ్ళుచున్నాడు. అక్కడ చూస్తే కుమ్మరి ఆ సార పైన మట్టి తీసుకొని ఒక కుండను చేస్తున్నాడు. ఆయన చేయంగా ఆ కుండ విరిగిపోయింది. అయితే మరలా దాన్ని తీసుకొని మరి ఒక కుండ ఆయన చేస్తున్నాడు. అప్పుడు యెహోవా వాక్ యెర్మీయాకు ప్రత్యక్షమై, చూడు ఈ కుమ్మరి వాని చేతిలో ఎలాగా ఆ కుండ చేయబడుతున్నదో అలాగా ఇశ్రాయేల్ నా ఎదుట మట్టిగా ఉంటున్నారు. నేను ఇశ్రాయేల్ను చక్కని పాత్రలుగా నేను చేయలేనా అని దేవుడు బాధపడినట్లు ఈ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మొట్టమొదట మనం ధ్యానం చేయాల్సింది ఏమంటే, వి ఆల్ హావ్ బీన్ డిజైన్ బై ద లార్డ్. మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం అందరం జిగట మన్నులమే. ప్రతి ఒక్కరిని తీసుకొని ఒకరిని కుండగాను, ఒకరిని కూజా మాదిరి, ఒకరిని ఒక జార్, లేకుంటే ఒక గ్లాస్, ఒక కప్పు, రకరకాల పాత్రగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఒకటి ఏమంటే మనం ఆయన చేతుల్లో అణిగి మెనిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వీ మస్ట్ ఈల్ టు హిస్ టచ్. కాబట్టి ఈ దినం మనం ఆలోచన చేసినప్పుడు ఆ కుమ్మరి ఆ మట్టి పైన చేయి పెట్టి ఉన్నాడు. దేవుని హస్తం మన మీద ఉంటున్నది. దావీదు సెలవిస్తున్నాడు, తల్లి గర్భంలో పిండంగా రూపింప పడకమునుబే నీ కనులు నన్ను చూచింది అంటున్నాడు. విచిత్ర వినోదంగా నేను సృష్టింప పడకమునుబే అయా నీ కళ్ళు నన్ను చూచింది. 139 దావీదు కీర్తన చూస్తే, నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉంటున్నావు, సముద్ర అగాధములకి నేను వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటున్నావని దావీదు ఎంతో విచిత్రంగా దేవుని యొక్క కార్యాన్ని వర్ణిస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుదృష్టి మన మీద ఉంటున్నది. గాడ్ హెస్ గాట్ ఎ డిజైన్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితాల మీద ఆయన ఒక డిజైన్ పెట్టుకొని ఉంటున్నాడు, ఒక దర్శనం కలిగి ఉంటున్నాడు. పాత నిబంధనలో మనం మోషేని ఎత్తుకుంటే ఆయన ఆ దినములలో భయంకరమైన ఆజ్ఞ వస్తున్నది. ఎప్పుడైతే ఇజ్రాయేలు ఎక్కువ జనాంగం అయిపోయినారో వాళ్ళు అన్యజనులతో కలుసుకొని ఎలాగా ఐగుప్తుల మీద యుద్ధంకి వస్తారని భయపడి ఆ ఫరో రాజు ఒక ఆజ్ఞ పంపిస్తున్నాడు. 2 సంవత్సరంలోనే అందరినీ మగపిల్లలందరినీ కూడా పుట్టే ప్రతి మగబిడ్డల్ని చంపివేయమని. అలాంటి సమయంలో ఈ బానిస గుడారంలో మోషే రూపింపబడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ బిడ్డ పుట్టిన వెంటనే బహు సుందరుడుగా ఉండేది చూచి ఆయన్ని దాచిపెడుతున్నాడు అనమాట. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది చూడండి. వాళ్ళ ప్రణాళిక కలిగి ఆ బిడ్డను దాచిపెట్టినప్పుడు మనం ఒకసారి ఆలోచన చేయాలా. ఎంతో ఏడ్చిండొచ్చు, అయితే పక్క ఇంటి వాళ్ళు కూడా తెలిసింటారు వీళ్ళు దాచిపెట్టినారని. ఎవరైనా వెళ్ళి ఫరోకు చెప్పొచ్చు,
అయితే వాళ్ళు ధైర్యం వహించినారు, ఎందుకంటే ఆ ప్రణాళిక వాళ్ళ మీద ఉంటున్నది. మరి ముఖ్యంగా ఆ తల్లి జకబత్, ఆమె ఒక విశ్వాసరాలు, ఆమె ఆలోచన చేస్తుంది, ఖచ్చితంగా అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఈ కార్యాన్ని నెరవేరుస్తాడు. 460 సంవత్సరం తర్వాత ఐగుప్తు నుండి బిడ్డలను వాళ్ళు తీసుకొని కనానుకు వెళ్తారనే ఒక రూఢిగా ఒక నమ్మకం ఉండింది. కాబట్టి ఎందుకు నా బిడ్డను తీసుకోకూడదని ఆమె పెంచుతుంది అన్నమాట ధైర్యంగా. ఎన్నోసార్లు నేను ఆలోచన చేసేది, అక్కడ రాణువము గుర్రాలన్నీ ఆ ఇంటి చుట్టూ ఉండేటప్పుడు ఆ గుడారంలో నోరును కప్పి ఆ బిడ్డను ఎంతో భయంతో వాళ్ళు సాకినారు. అయితే 3 నెలల తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక జంపు పెట్టి తీసుకొని కీలు పూసి ఆ బిడ్డను నైల్ నదిలో వదులుతుంది. మనకందరికీ తెలిసే. అయితే చెల్లి మిరియామును పంపించి తమకేం జరుగుతుందో నువ్వు వెళ్ళి చూడు అంటే ఆ బిడ్డ కూడా మంచి ఒక ప్రవర్తనగా తయారవుతుంది. వెంటపడి వెళ్ళి ఆ నైల్ నది తీరంలో ఆ యొక్క ఒడ్డుకు చేరుకున్న ఆ యొక్క జంపు పెట్టిను చూసుకొని ఆ బిడ్డ ఉంటున్నది. అదే సమయంలో దేవుడు ఫరో కుమార్తెను స్నానం కోసం అక్కడ పంపుతున్నాడు. ఆయన ప్రణాళిక చూడండి. అప్పుడు ఆమె అది తీసుకొని హెబ్రీల బిడ్డగా ఇది ఉంటున్నది అని చూస్తుంది. అప్పుడు మోషే అక్కడ ఏడ్చినప్పుడు ఆమె కళ్ళలో ఆయనకు దయ చూపించాడు దేవుడు. వెంటనే ఈ బిడ్డకు తల్లికి పాలిచ్చేదానికి ఒక తల్లిని నేను పట్టుకొని వస్తానని మిరియాము అడగగా ఆమె ఏమి కానీ మాట్లాడకుండా వెళ్ళుము తీసుకురమ్మంటుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చినప్పుడు నేను నీకు నీ జీతం ఇచ్చి పెంచుతాను, నువ్వు ఈ బిడ్డను నా కొరకే పెంచు అని ఆమె మాట ఇచ్చినట్లు చూస్తాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆమె పాలిచ్చి పెంచింది సొంతం కొడుకుకు. అయితే ఆమెకు డబ్బు ఇవ్వబడింది. ఆ పాలిచ్చి 5 సంవత్సరం వాళ్ళు ఐగుప్తుల్లో ఇజ్రాయేల్ పాలు ఇస్తారనమాట బిడ్డలకు. ఆ 5 సంవత్సరంలో ఆదికాండం నుంచి దిద్యోపదేశం వరకు ఆమె చక్కగా నేర్పించిందనమాట. కాబట్టి మోషే అలాంటి ఒక అనుభవంలో పెరిగాడు. అంతేకాకుండా రాజభవనంలో పెంచబడ్డాడు. ఎక్కడైతే శాసనం వచ్చిందో మగబిడ్డలను చంపాలని అదే స్థలంలో అదే ఫరో ఉండే అదే చోట మోషే కూడా పెంపబడినాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ అవర్ సైట్. దేవుడు సాధ్యం చేస్తాడనమాట. అక్కడ ఆయన అన్ని విద్యలు ఐగుప్తుల విద్యలన్నీ నేర్చుకొని గొప్పవాడాడు. అయితే ఎస్ టేకన్ అ వెరీ గుడ్ డిసిషన్. నేను ఐగుప్తులతో పాటు నేను ఇక్కడ సుఖభోగం అనుభవించట కంటేనో నా ప్రజలతో నా యొక్క వాళ్ళతో పాటు కష్టాలు అనిపించేది ఎంతో మేలని అనుకొని ఒకరోజు ఆయన ఒకరిని చంపిన తర్వాత భయపడి పారిపోతాడు. తర్వాత అవన్నీ మనకు తెలిసినదే. ఓరేబులో ఆయన గొర్రెపిల్లలను మేపుతుండగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనకు చెప్తున్నాడు, నేను అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుని, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళవలసింది ఫరో దగ్గర ఇజ్రాయెల్ను నడిపించుటకు నేను నిన్ను నాయకునిగా ఎన్నుకుంటున్నానని సెలవిస్తున్నాడు. ఇది మనము మొట్టమొదటిగా చూస్తాం. ఎలాగ తీర్చిదిద్దాడు, కర్రతో పాటు ఎన్ని గొప్ప అద్భుతాలు ఆయన మోషే చేశాడనేది మనకందరికీ తెలుసు. అలాగనే మనం నూతన గ్రంథంలో చూసినట్లయితే గోసి కట్టుకొని తిరుగుచున్న ఒక పేదరు, ఆయన చేపలు పట్టేవాడు అన్నమాట. చేపలు పట్టుకొని ఆ చేపలు ఏది కూడా దొరకలేదని ఆ సముద్ర తీరంలో కూర్చొని అవన్నీ కూడా మంచిగా ఉన్నాయని ఆ వలలన్నీ చూస్తూ ఉన్నారు. ఆ పండ్లలో ఆయన ఇమిడి ఉండేటప్పుడు యేసయ్య అక్కడ వస్తున్నాడు. అక్కడ వచ్చి పేదరును చూచి ఒక మాట పలుకుతున్నాడు. ఆ పడవలో ఎక్కి కొంచెం సేపు బోధ చేస్తాడనమాట. లోతులు ఈ పడవను నడుపు, నీ యొక్క వలల్లో లోతులు వేయమంటున్నాడు. అయ్యా రాత్రి అంతా కూడా నేను ప్రయాసపడినాను, ఆయన ఒక చేప కూడా దొరకలేదు, నీ మాట చెప్పున నేను వల వేస్తానని పేదరు వెంటనే మాట వింటాడు. అప్పుడు పట్టజాలన చేపలు 2 పడవలు పిగిలినట్టు చేపలను వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు పేదరు పట్టబడాడు. అయ్యా పాపినను నన్ను వదిలివేయమని ఆయన సెలవిస్తున్నాడు. అయితే నేను మనుషులను పట్టే జాలరుగా నేను నిన్ను ఏర్పరచుకుంటానని దేవుడు పేదరితో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఆయనతో పాటు ఎన్నో అద్భుతాలన్నీ కూడా చూచిన పేదరు ఆఖరికి ఆయనను నేను యేసు ఎవరో ఎరుగనని పొంగిస్తాడు. ఆయన పొంగిచ్చినప్పుడు పేదరు కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నాడు. ఎందుకంటే కోడి కూయక ముందే నువ్వు 3 సార్లు నన్ను వంకిస్తామని సెలవిచ్చినప్పుడు జ్ఞాపకానికి వచ్చి పశ్చాత్తాపం పొంది ఆయన ఏడ్చినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు అక్కడ వదలలేదు. అటు తర్వాత పునరుత్థానం అయిన తర్వాత ఆయన కనపడుతున్నాడు అన్నమాట. రిజరక్షన్ అయిన తర్వాత పేదరుకు కనపడాడు. మరి అపోస్తులందరికీ కనపడ్డాడు. పేదరుతో మాట్లాడుతున్నాడు. పేదరు ఒక్కసారి వాక్య పరిచయం చేసినప్పుడు మీరు జీవాధిపతిని చంపిరి కానీ మేము దానికి సాక్షులమని పేదరు సెలవిస్తున్నాడు. అంత ధైర్యవంతుడుగా పేదరు మారిపోయాడు. అంతేకాకుండా
నీ మీద నా సంఘాన్ని కట్టెదను అని యేసు ప్రభు పేదరుని గురించి చెప్తున్నాడు. అయితే ఆరోగణం అయినప్పుడు కూడా పేదరితో మాట్లాడుతున్నాడు. బాధాలపు వాక్కులు నేను నీకు ఇస్తున్నాను అవునతని అలాగా గొప్పగా పేదరుని కూడా ఆయన వాడుకున్నట్లు చూస్తాం. ఇవన్నీ మనం చూసినప్పుడు ఆ బైబిల్లో ఉండే హీరోసే కాకుండా నా జీవితంలో కూడా ఒక్కొక్కరిని ఒక రకంగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన చేతు పని మనం ఉంటున్నాం. యెషయా గ్రంథము 64 మనం చూసినట్లయితే తండ్రి నేను మీ చేతు పనులు మట్టి మేము సెలవిస్తున్నాడు. కుమ్మరి వాన్ని ఓటి కుండలు కానీ లేకుంటే ఆ మట్టి కానీ ప్రశ్నించేదానికి అర్హత లేదనమాట. అటువంటి వారం మనము. కాబట్టి ఈ వాక్యం మనం చూసినప్పుడు వెన్ హీఈస్ డిజైనింగ్ మనల్ని ఆయన రూపించినప్పుడు మన తలంపుల కంటేనూ ఆయన తలంపులు అది ఉన్నతంగా ఉంటున్నది అనమాట. యెషయా గ్రంథం 55 మనం 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట చెప్పబడి ఉంటున్నది. నీ తలంపుల కంటేనూ నా తలంపులు అది ఉన్నతమైనది. భూమికి ఆకాశం ఎంత ఎత్తై ఉంటున్నదో నా తలంపులు కూడా అది ఉన్నతమై ఉంటున్నది నీ పట్ల అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన తలంపులకు మనము లోబడాలన్నమాట. మరి యెర్మయా గ్రంథము 29:11 కూడా మనం చూస్తే నేను నిన్ను గురించి ఉద్దేశించినది అది ఆశీర్వాదంకే కానీ ఆనికి శాపంకు కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన చేతిలో మనల్ని అప్పగించుకోవాలి. ఆ కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడంటే ఆ మట్టిను తీసుకొని ఆ సారె పైన పెట్టి తిప్పుతాడు. అక్కడ తిప్పేటప్పుడు అది సరిగా రాలేదు, విరిగిపోయింది. అయితే మరలా మట్టిని తీసుకున్నాడు. మనం కూడా వేసే చేతిలో కొన్నిసార్లు రెసిస్టివ్ ఆయన మనల్ని మలిచినప్పుడు మనం రెసిస్ట్ చేస్తాం. అయితే మనల్ని వదిలివేయలేదు. మరలా కుండను ఆయన చేస్తాడు. అంటిల్ ఇట్ కమ్స్ టు పర్ఫెక్షన్. మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేంత దాకా కుమ్మరివాడు అలాగా చేసినట్టు దేవుడు మనల్ని మలుచుతాడు. మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అదే ఆ రీతిగానే మనల్ని మలుస్తాడు అనమాట. అయితే మనం ఆయన చేతులకి లోబడాలి. ఇంకొకటి ఏమంటే ఆ కుమ్మరి ఆ పాత్రం తిరిగేటప్పుడు ఆ సారపైన తిరిగినప్పుడు ఆయన కను దృష్టి ఆ యొక్క వీల్ పైననే ఉంటుంది, ఆ చేతులు ఆ మట్టి పైన ఉంటుంది. దేవుడు ఆయన కను దృష్టి మన పైన ఉంచి ఉన్నాడు అనమాట. ఆయన కనుపాప వలె మనల్ని చూసుకుంటున్నాడు. ఆయన చేతులు ఎప్పుడు కూడా మన పైన ఉంటున్నది వెన్ ఈ షేపింగ్. అయితే ఒక్కొక్కరిని ఒక రీతిగా ఆయన షేప్ చేసినట్లు మనం చూస్తాం. ఒకరికొక జబ్బు ఇచ్చి వాళ్ళకు మార్గంలో నడిపించవచ్చు. కొంతమందికి అయితే ఎన్నో కష్టాలు, శ్రమలు, అపనిందలు, అవన్నీ ఆటంకాలు, ఆయన పరిచర్లు, ఎన్నో కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ ఆయన ఉద్దేశం నెరవేరుస్తాడు. రోమాపత్రిక 8:28 చెప్తున్నాడు. ఆయన సంకల్పం చెప్పిన పిలువబడి ఉన్న వారికి సమస్తము సమకూడే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అని సెలవిస్తున్నాడు. సో వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఏది జరిగినా అది మనం మంచికే దేవుడు చేస్తున్నాడు అనేది ఆయన మోల్డింగ్లో మనము ఆలోచన చేయాలి. ఇంకా కడపటిగా హీ వూ కాల్డ్ ఫిలిప్పి 1:6 ఏం చెప్తానంటే హీ వూ కాల్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక అంతవరకు మనల్ని నడిపిస్తాడు. సగంలో మనల్ని వదిలాడు. ఏమైతే మనల్ని చేయాలని ఆశించినాడో దాన్ని ఆయన చేసి తీరుతాడు. కాబట్టి మనం ఆ విశ్వాసం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అయితే ఈ కుండ చేసేటప్పుడు కొన్ని కుండలు కడపటి వరకు ఆయనకు సహకరించదు. అలాంటి కుండలు ఏం చేస్తారంటే అవి పగిలిపోతాయి. ఆ ముక్కలను తీసి కుమ్మరి వాని పొలంలో వేస్తారనమాట. ఆ కుమ్మరి వాని పొలం పోయి చూసినట్లయితే ఒట్టి పెంకులు మాత్రమే కనబడుతుంది. ఇక్కడ ఒక సన్నివేశం మనము ఆలోచన చేయాలి. యూదా ఇస్కరియోతు యేసు ప్రభును 30 వెండి నాణేలకు అమ్మివేశాడు. అయితే తర్వాత చాలా పశ్చాత్తాపపడి ఆ డబ్బును తీసుకొని పోయి ఆ యొక్క యాజకులకి ఇస్తాడు. అయితే మాకు అవసరం లేదు, నువ్వే తీసుకునేటప్పుడు ఆయన తీసుకెళ్ళి ఆలయంలో దాన్ని పడేస్తాడు. అయితే వాళ్ళు కాணிక బిడ్డలు ఆ డబ్బును వేయలే, ఎందుకంటే అది రక్త అవతారం దాని మీద ఉంటున్నది కాబట్టి ఆ డబ్బును వాళ్ళు ఏం చేస్తారంటే కుమ్మరి వాని పొలం ఒకటి కొంటారు. ఇక్కడ ఒక ఆయన చక్కగా చెప్తున్నాడు, కుమ్మరి వాని పొలంలో ఉండేదన్నీ ఒట్టి పెంకులే, పనికిరానివి. అయితే యేసు రక్తం పనికిరాని వాళ్ళని ఈ దినం కొని మంచిగా బాగు చేసే ఒక కార్యక్రమంలో ఎంతో విలువైన డబ్బుగా మనము ఆలోచన చేస్తాం. అంటే డబ్బు కాదు కానీ విలువైన ఒక వస్తువుగా ప్రతి ఒక్కరిని ఓటి కుండలను కూడా పెంకులను కూడా దేవుడు అటువంటి వేసారిపోయిన ఆ జీవితాలని కూడా సరిచేయుటకు యేసు రక్తం చాలనదై ఉంటున్నది. కాబట్టి మనము ఈ దినం అవును పాపం వల్ల వచ్చి జీతం మరణం. కాబట్టి ఈ కడపటి దినాల్లో నేడే రక్షణ దినమని అనుకొని మనము ఆయన రక్తంలో కడుగబడి ఒక మంచి పాత్రంగా చేయబడాల. కడపటిగా మనం తిమోతిలో చూస్తే పౌలు రాసిన పత్రిక తిమోతిలో ఆయన హెచ్చరిస్తున్నాడు యవనస్తుడైన తిమోతికి. ఒక ఇంటి యజమాను ఇంటిలో గొప్ప పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మరి అలాగనే కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నాయి. ఒక్కొక్కటి విలువైనది ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క
బాల్యమైన ఇచ్చలకన్నీ మనం పారిపోయి పరిశుద్ధంగా జీవించి ఆయన యొక్క పిలుపును అందుకొని ఆయన మలుచుచున్న మంచి పాత్రగా మనం ఆయన చేతులు వాడబడాలని దేవుడు మనల్ని ఈ దినం ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును కాక. ఆమేన్.